సింగనమల నియోజకవర్గ పరిధిలోని నార్పల మండల కేంద్రంలో ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షులు దాసగానపల్లి కుల్లాయప్ప ఆధ్వర్యంలో నూతన కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర, రాయలసీమ స్థాయి నాయకుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో స్థానిక సామాజిక నాయకులు, విద్యార్థి ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగనమల నియోజకవర్గ అధ్యక్షుడిగా సాకే రాజశేఖర్, నార్పల మండల అధ్యక్షుడిగా సాకే సుధాకర్, మండల ప్రధాన కార్యదర్శిగా పవన్ కుమార్, మండల ఉపాధ్యక్షుడిగా పెద్దిరాజు, మండల కార్యదర్శిగా పొన్నూరు, మండల సహాయ కార్యదర్శిగా డేనియల్, నార్పల మండల స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా రమేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షులు దాసిగానిపల్లి కుల్లాయప్ప మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఎస్సీ జన సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కుల అమలుకు యువత, విద్యార్థులు ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ మాల్యవంతం రాంప్రసాద్, ఆంధ్ర, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ సాకే కుల్లాయప్ప, రాయలసీమ ఇన్ఛార్జ్ నిడిగల్లుదను, అధికార ప్రతినిధి మేకల రమేష్ పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు ప్రధానంగా సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రం నందు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం మా ఎస్సీ జన సంఘం రాష్ట్ర మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సంఘాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలపై దాడులు, అదేవిధంగా దౌర్జన్యాలు, భూ కబ్జాలు, వీటన్నిటినీ ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ఈ యొక్క ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమస్యలను తెలియజేయడానికి మరింత బలోపేతంగా, మరింత గట్టిగా కూడా పనిచేయడానికి ఎస్సీ జన సంఘం నిర్ణయించుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు నార్పల మరియు సింగనమల నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. డివిజన్ ఇన్ఛార్జిగా సాకే రాజశేఖర్ని, అదేవిధంగా మండల కమిటీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షుడిగా కూడా సాకే సుధాకర్ని కూడా ఈ యొక్క సందర్భంగా ఏర్పాటు చేస్తూ, వీరితో పాటు కమిటీ సభ్యులను కూడా దాదాపు 9 మంది వరకు కూడా ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వానికి కొన్ని సూచనలు, కొన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగనమల నియోజకవర్గం అంటేనే రిజర్వ్ ఏరియా, అదేవిధంగా రిజర్వ్ నియోజకవర్గం. సామాజికంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మాత్రం కేవలం ఎస్సీ సామాజిక వర్గం పైన ఎక్కువ దాడులు జరుగుతుండడం ఒకంత బాధాకరం. వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో, హక్కుల ద్వారాగా మనం ఏదైనా సమస్యలు పరిష్కరించుకునేందుకు మా యొక్క కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దాదాపు 2017 నుంచి ఈ రోజు వరకు కూడా ఎస్సీ జనసంఘం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాలు పర్యటించాం, అనేక సమస్యలపైన కొట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా అనేక కేసులు కూడా పెట్టించుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే ఏదైతే ప్రజా సమస్యలు ఉంటాయో ఆ ప్రజా సమస్యలపైన ఎప్పుడూ వెనుకడికి వేసే పరిస్థితి మాత్రం ఎస్సీ జనసంఘం లేదని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే కుల్లాయప్ప కానీ, ఒక ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నటువంటి మాల్వేత రాంప్రసాద్ కానీ, అదేవిధంగా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి మేకల రమేష్ కానీ, ఇక్కడ ఇచ్చేసిన మా ధను దాదాపు ఒక రైటర్గా పనిచేసుకుంటూ ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి నిడిగుల ధను గారికి కానీ, వీరందరూ కూడా నా తరపున మరొకసారి ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే
మనం ఎలాగో ఇక్కడి వరకు రాగలిగినాం ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో. అయితే ఇక నుంచి మరింత స్వేచ్ఛగా, మరింత స్వతంత్రంగా ఏదైనా హక్కులను సాధించుకునే విధంగా మనమంతా కూడా ప్రయత్నం చేసే దిశగా మనమంతా కూడా పాటుపడదామని చెప్పేసి అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, ఇదే ధర్మవరం డివిజన్లో చూస్తే ఒక సంఘటన గుర్తు చేసుకుంటే, ఒక వర్గం మరొక వర్గం పైన మన యొక్క వర్గం పైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. వారికి కూడా సరైన న్యాయం జరగలేదని చెప్పేసి ప్రతిరోజు పేపర్లు, టీవీల్లో మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే బాపట్ల కానీ, మరొక ప్రాంతం చూస్తే ఒంగోలు పట్టణంలో కానీ, మరొక ప్రాంతం చూస్తే దగ్గర విజయవాడ మైలవరం దగ్గర కానీ, ఇలా అన్ని ప్రాంతాల్లో తీసుకున్నప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా రకరకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే దాడులు జరుగుతున్నాయో, భూ కబ్జాలు జరుగుతున్నాయో, వీటిని రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి అనిత గారు సామాజికంగా మా యొక్క వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆమె కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. అమ్మా, మీరు గత ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అనేక పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎంతో కొంత దళితులకు న్యాయం చేసే విధంగా మీరు కూడా పాటుపడాలని చెప్పేసి అనిత గారు కూడా ఇదే సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా దాదాపు ఈ రాష్ట్రంలో తీసుకుంటే దాదాపు 7 సంవత్సరాల కాలంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ కూడా మంజూరైన సందర్భం లేకపోవడం ఒకంత బాధాకరం. గత ప్రభుత్వంలో చూసుకుంటే 5 సంవత్సరాలు వాటి ఊసే లేకుండా పోయిన సందర్భం. ఇప్పుడు చూస్తే మాత్రం దాదాపు ఇంటర్వ్యూల వరకు ఎస్సీ కార్పొరేషన్ తీసుకొచ్చారు. అయితే మంజూరుకు వచ్చేసరికి మాత్రం వాటిని కూడా నిలిపేసిన సందర్భం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా దాదాపు ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అని చెప్పేసి ఆ స్కీమ్ ద్వారాగా గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాకుండా ముందు ప్రభుత్వంలో టీడీపీ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క ఏదైతే పథకం ఉందో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. వాటిని తిరిగి యథావిధంగా పొందుపరుస్తూ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారాగా 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని యథావిధంగా కొనసాగించాలని చెప్పేసి వాటిపైన కూడా మా యొక్క పోరాటం పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 3 ఎకరాల భూ పంపిణీ కోసం దాదాపు కదిర్ నుంచి అనంతపూర్ కలెక్టరేట్ వరకు కూడా పాదయాత్ర ఎస్సీ జనసంఘం మధ్యలో ప్రతి ఒక్కరు కూడా చేశామని చెప్పేసి అదే సందర్భంగా గుర్తు చేస్తాను. తర్వాత ఆ యొక్క డిమాండ్ని మరొకసారి తెరపైకి తీసుకొస్తూ ఆ యొక్క ఏదైతే డిమాండ్ని నెరవేర్చేంత వరకు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తామని చెప్పేసి కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఎవరికైనా సరే ఆ కుటుంబంలో ఈ రోజు 1 లక్ష, ఒక 2 లక్షలు లేదా 5 లక్షల రూపాయలు ఒక లోన్ మంజూరు చేస్తే వాళ్ళు ఎంతో కొంత ఒక సంవత్సరం 2 ఏళ్ళు మాత్రం ఉండే పరిస్థితి వస్తుంది. లేకుండా మనం అది కాకోకుండా స్థిరస్థాయిగా ఆ కుటుంబం ఏదన్నా తరతరాలు కూడా బతికే విధంగా ఉండాలనుకుంటే భూములు ఉండాలనేది అందరి సంకల్పము, అందరి ఆలోచన. అదే మా ఆత్మగౌరవాన్ని కూడా తెలియజేస్తాను. వాటి కోసం ఏదైతే 3 ఎకరాల భూ పంపిణీ కోసం తప్పనిసరిగా మరొకసారి పెద్ద ఎత్తున కూడా మా యొక్క కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ కమిటీలోకి విచ్చేసినటువంటి రాజశేఖర్ కానీ, అదేవిధంగా మండల అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, డివిజన్ ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై హింద్.